చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు నిమ్మకాయ దండలు బండారి కుంకుమ నిమ్మకాయ దండలు బండారి కుంకుమ మైసాచి పొగలతో మై మరిసిపోతుంది చూడు 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 మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు దగదగ మెరిసింది చూడు 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 అరే చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు కర్రెకోళ్ళు తెచ్చి గొర్రె పొట్టేళ్ళు కర్రెకోళ్ళు తెచ్చి గొర్రె పొట్టేళ్ళు నైవేద్యం అందుకొని దీవించుతున్నది చూడు 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 మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు కొబ్బరికాయలు కోటొక్క ముడుపులు కొబ్బరికాయలు కోటొక్క ముడుపు
विश्वेश्चरस्रः तमेवं विद्वान् हृदयः भवति अन्यः बन्धाय शक्रः प्रविद्वान् प्रतिश्चरस्रः तमेवं विद्वान् हृदयः भवति अन्यः पृथिव्यैरसास्तमवर्तधारे तस्य त्वष्टाविरलद्धूपमेति ఎక్కడ మీరు అన్నారు దానికి దేనికి మేము అట్లాంటలేం కానీ ఇప్పుడు ధనాదివాసం మాకు అడగడానికి హక్కు మాకుంటది ఇచ్చేదానికి కోరిక మీకు ఉండాలి నిన్నటి అన్ని కలిపి ఒక 5,000 పదాలు సంతోషం ఆటంకాలు లేకుండా మా జీవితాల ముందు సాగాలని నమస్కారం చేసుకోండి ధనంధాన్యం వశం పుత్రలాభం జల సంవత్సరం దీర్ఘం దీర్ఘమాయుష్యం దాని మనందరూ పూజాకాలు ఎందుకంటే అందరూ ఒక మాట ఏమని అంటే లగ్గం ముహూర్తానికి అంటే లగ్గం అయినా కాకపోయినా తప్పులేదు అది మనిషి జీవితం కాబట్టి కానీ దేవుడు 100 మందిని కాపాడే దేవుడు కాబట్టి ఖచ్చితంగా ముహూర్తాన్ని జరగాలి 4 గంటలకు ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉండాల్సిందే మీరు లేకపోతే కాదు ఖచ్చితంగా 4 గంటలకు అందరూ స్నానాలు చేసుకొని ఇక్కడ ఉండాలి మీరు 4:30కు మీరు ఇక్కడ ఉంటాం అర్థమైందా ఎవరిని కూడా పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి దేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వాహమాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి యో అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి తీసుకో జో అచ్యుతానంద జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 ఓం సహనా భవతు సహనో భక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 మొదటి గణపతి పూజతో ఈ యొక్క లక్ష్మీ పూజ కార్యక్రమం చతుర్భుజం అగజానన పద్మార్గం గజానన మహర్నిశమ్మనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం దేవీం వాచమదనయం తదేవాస్తాం విష్ణురూపాః పశవో వదంతి సానానందే సమూర్జం దహానాదేన నవగ్రహాః అత్యంతానుకూల్యతాబలసిద్ధిరస్తు. మీ చేతిలో ఉన్న అక్షంతలని ఆ యొక్క పసుపుతో చేసినటువంటి గౌరమ్మని గణపతిగా భావించి ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేయండి. గణపతి కాబట్టి ఆ గణపతి పైన వేసి నమస్కారం చేయండి. తర్వాత 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉండండి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేంద్రీకం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశానుమంగళం. ఏషాం నమః ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం నాణీరణ్యగర్భాభ్యాం నమః ఓం సతీవృంద. మీ మనస్సున మీకు జన్మనిచ్చినటువంటి మీ యొక్క తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ నేను చెప్పినట్టు చెప్పాలందరూ కూడా
ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం ఆచార్యదేవో భవ. ఈ యొక్క పూజా కార్యక్రమం యొక్క పుణ్య సమయమునందున మీ ఇంటికి మీరు పూజ చేస్తూ ఉన్నటువంటి సమయాన్ని మీ యొక్క గ్రామానికి విచ్చేసినటువంటి అతి మహాజనేభ్యో నమః. తర్వాత అందరూ కూడా మీ ముందు కలశం చెంబు ఉంది కదమ్మా, చెంబులో నీళ్లు ఉన్నాయా లేకపోతే చెప్పండి, ఇస్తారు మళ్ళీ. తాగడానికి అవసరమైతే అక్కడ మన అశోక్ ఉన్నాడు, చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా మీ ముందున్నటువంటి ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం భానుధరాయ నమః, ఓం శంకరశనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం జనార్దనాయ నమః. తర్వాత అందరూ కూడా 2 అక్షింతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. 2 అక్షింతలని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఓం అత్యుష్టంతమోపతిభాషాహరేతే భూమిబారకాః వేదేశానువిదోరేణ బ్రహ్మకర్మస్సమారభే. తర్వాత అందరూ కూడా ఈ 3 వేళ్లతో, చూపుడు వేలు చిటికిన వేలు తగలకుండా ఈ 3 వేళ్లతో మాత్రమే మీ ముక్కు చివరి భాగాన్ని తాకుతూ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. మీ ముక్కును తాకుతూ ప్రాణాయామం చేస్తూ ఉండాలి అందరూ కూడా. ఓం ఓం తపః ఓం సత్యం ఓం నిశ్చంద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జయవరవర్ణిని వైష్ణవీగ్ర బల ప్రదజ్ఞాన వికాసిని శాస్త్రమతే భవభయహారి పాప విమోచని సాధు జనాశ్రిత. అమ్మవారి పైన వేసి నమస్కారం చేయండి. తర్వాత మరలా అందరూ కూడా 2 అక్షంతలు తీసుకొని మీకు బాగా ఇష్టమైనటువంటి అమ్మవారు, మీరు వేసుకునేటువంటి బంగారానికి మూలమైనటువంటి ఇది గజలక్ష్మి అమ్మవారు. కాబట్టి అమ్మవారికి నమస్కారం చేయండి. అందరూ కూడా అక్షంతలు పట్టుకొని ఈ అమ్మవారి గురించి గట్టిగా చెప్పాలి. మీరు పోయేసరికి మీ వీరవారి ఆయన వచ్చే సంవత్సరం మళ్ళీ పెద్దమ్మ పండుగకి మాకు మంచి కాసుల పేరు జయించాలా, చంద్రహారం జయించాలా, అంతేనా? జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద పదాది సమావృత పరిజన మండిత లోకనుతే సుపూజిత సేవిత కామిని గజలక్ష్మి రూపేణ కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారణ వీర పాలయమాన్ గజలక్ష్మీ దేవతామావాహయామి. నమస్కారం చేస్తూ ఉండాలందరూ కూడా 2 అక్షరాలు తీసుకొని విజయలక్ష్మి అమ్మవారి జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమాక్షిత కుంకుమ దోష. నమస్కారం చేస్తూ అందరూ కూడా చెప్పాలందరూ కూడా జయ కమలాసిని సద్గతి దాయిని భూషిత వాసిత వాద్యనుతే కనకద శంకర దేశిక మాన్యపదే విజయలక్ష్మీ సదా పాలయమా. జయ కమలాసిని సద్గతి దాయిని జ్ఞాన వికాసిని గానమయే
అనుదినమాచిత కుంకుమదోసురభూషిత వాసిత వాద్యనుతే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం విజయలక్ష్మీ దేవతామవాహయామి మహాజప్తే महामहानंदे महामहास्कंदे महामहाशये महामहा हरिः ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरसस्रजां ओम जातवेदशेषनवामः सोममदाते यतो निदहाति वेदः सुतरसि तरसे नमः अग्ने त्वं पारयानद्यो अस्मान् स्वस्तिभिर्ति दुर्गानि विश्वाः प्रोच्छपद्मे बहुलान पद्मे भवादोकाय तनयाय शम्योः विश्वानि नो दुर्गः जातवेदो सिन्धुं नाम दुरिताति परिषिः अग्ने अत्रस्तात् सनः परिषदति दुर्गानि विश्वक्षामद्देवो अधिदुरिताद्दिग्निः रत्ना आशिकमेद्य स्वां आग्नेतनुवं विप्रय स्वां सौभग्य सौभमयवायुजस्व गोपुरजुष्टमैजो निषिक्तं तवेन्द्र यमादयन्तां कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् వివాహమైనటువంటి స్త్రీలైతే మంగళ సూత్రాలకు కూడా ఆ కుంకుమ బొట్టును పెట్టుకోండి పుస్తలకి ఆ కుంకుమ బొట్టును పెట్టుకోండి మీ చేతులకు ఉన్నటువంటి కుంకుమ బొట్టుని నుదుట పెట్టుకొని అదే విధంగా పుస్తలకు కూడా పెట్టుకోండి ఆ తర్వాత అందరూ కూడా ఇప్పుడు మరలా 2 అగరబత్తీలు వెలిగించండి మేము చేయాలన్నాం ఎందుకు చేయాలన్నా ఎవరు ఒక్కరు కూడా మేము వచ్చినాడు పూజకు సరిగ్గా లేరు ఎవరు ఒక్కరు రాలేదు మళ్ళీ రేపు ప్రతిష్ఠ నాడు వాళ్ళు ఎవరు వస్తారో రారో వాళ్ళకి ఇట్లా తీరుతుందో తీరదో మళ్ళీ వాళ్ళకి సీరియల్ ఉంటాయి సినిమాలు ఉంటాయి వాళ్ళు పొద్దుగాల 7 గంటలకు 8 గంటలకు లేస్తారా మనకి 8 గంటలకు ప్రతిష్ఠ మరి వీళ్ళందరూ రారు అని చెప్పిన అంటే మన అశోక్ మన రాజు మన కమిటీ సభ్యులు ఉన్నారు కదా కట్టయ్య వీళ్ళు పెద్ద మనుషులందరూ కూడా మంచిది కావాలా అట్లా మాట్లాడొద్దంటే మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నారు అయితే అలా మేము పూజ చేయము అంటే పెద్ద మనుషులందరూ మమ్మల్ని బతలాడలు చేయాలి స్వామి అంటే అప్పుడు మా పెద్దయ్య గారు ఏం చేసి ఊరిపల్లి కమాన్ కాడికి ఆడి వారికి ఊర్లో అందరూ అక్కడనే కలమండ ఉన్నారు అయితే మా ఊర్లో ఆడవాళ్ళందరూ కూడా మంచి కట్టు బొట్టుతో మంచి దైవ భక్తితో మంచి తేజస్సు కలిగినటువంటి ముఖబింబముతో మంచిగా మా ఇంట్లో అన్ని పనులు చేస్తారండి వాళ్ళ కోసం ఓం అపవిత్రో వా శ్రవావస్తాంగతో పిబాన్ యస్మరే ఓం ఏకాక్షసవాభ్యామిరుదయేహి ఏన దేవాః పవిత్రేణ మానం పునదే సదా సముద్రే విశ్వశంభవం పరితిష్టతి ईशान्यप्रदेशे कृष्णा गोदावर्योः प्रदेशे यावत् भारतदेशायां लिङ्गगिरिग्रामायां समन्ताः अखिलाण्डकोटिब्रह्माण्डनायिके देवदेवी महादेवी महालक्ष्मी स्वरूपिणी श्रीमित्रमतल्लिदेवताः श्रीप्रतिष्ठापनमहोत्सवङ्गत्वेनः त्रयान्निकाः श्रीप्रतिष्ठाकालसमये श्रीदेवी अङ्गत्वेनः श्रीसर्वदेवताः होमाङ्गत्वेनः सर्वदेवताः दिव्यपाठनारङ्गसन्निधोः
सर्वाणां सर्वे भूत्राणां सर्वे नामधेयानां सकलाक्षेमास्थैर्य धैर्य विजयवीर्य अभयाप्तैश्वर्याः वा भोगभाग्यप्रसादजनम् धर्मार्थकामोक्ष सर्वोक्षादित्मस्य आदित्यनवग्रहदेवताः को नगरकृष्णाभिषेकं जन्मनक्षत्राः जन्मनक्षत्राः सामूहिकादि सर्वदेवतानुग्रहम् ఓం శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. 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 ऐं नेत्रेभ्यो नमः स्वाहा ॐ आं ऐं नेत्रेभ्यो नमः स्वाहा ॐ आं ऐं नेत्रेभ्यो नमः स्वाहा ॐ आं ऐं नेत्रेभ्यो नमः स्वाहा नमः स्वाहा ॐ आं ऐं नेत्रेभ्यो 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 नमः स्वाहा. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. नमः स्वाहा ॐ विष्णुपक्षे ऐं नमः स्वाहा ॐ विष्णुपक्षे नेत्रे नमः स्वाहा ॐ विष्णुपक्षे ऐं नेत्रे नमः स्वाहा ॐ विष्णुपक्षे ऐं नेत्रे नमः स्वाहा ॐ विष्णुपक्षे ऐं नेत्रे नमः स्वाहा. परिषदर्धानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले तदस्वां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः. अत्रिवन्मनसद्गुणो अस्माकं भोज्यविघातनूनां हृदलाभितकं सहमानवग्रमग्नकम् उमेम परमस्तरस्तात् सनः परषदर्धानि विश्वक्षामद्देवो अतिदुरितात्यग्निः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. महादेव्यै च विद्महे ग्रामशक्त्यै च धीमहि तन्नो पेद्दम्म प्रचोदयात्. मनसः काममाकौतुं वातस्तत्यमशीमहे पशोनागं रूपमन्नस्य महिश्रीश्रियतां विनः आनन्दकर्तमच्चैवाचक्कलेत इति विश्रुतः अम्बजस्वैनसोऽहं
नेत्राय नमः स्वाहा ओम विष्णुपक्षे ऐं नेत्राय नमः स्वाहा नेत्राय नमः स्वाहा ओम विष्णुपक्षे ऐं नेत्राय नमः स्वाहा ओम विष्णुपक्षे ऐं नेत्राय नमः स्वाहा ओम ऐं नेत्राय नमः स्वाहा ओम विष्णुपक्षे 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 ऐं नेत्राय नमः అగ్నితోటి శుద్ధి చేయడం ఉంటది. అర్థమైందా? మీరు తెచ్చినటువంటి వరిగడ్డి తెచ్చినారు కదా, వరిగడ్డితో ఆవు నెయ్యి తర్వాత కర్పూరంతో దాన్ని వాస్తు పర్యగ్నీకరణ అంటారు. అగ్నితో అమ్మవారి విగ్రహాలని తర్వాత మనం కట్టినటువంటి గద్దెల్ని కూడా శుద్ధి చేస్తారు. దేవాలయం చుట్టూ పరిగెత్తారు. పెద్దమ్మ తల్లి అయి నమః. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. मुद्रां करैर्वहन्तीं कमलां स्तुष्टां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रं वदेहं मां जगदीश्वरीं त्वाम्. దేవత కాబట్టి అమ్మవారి ముందు కదలనియదు కాబట్టి గట్టిగా పట్టుకొని కొంచెం లాగినట్టుగా తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? ఒక ఇద్దరు 4 కొబ్బరికాయలు పట్టుకొని నా ముందు
स्तुतमुक्षया तद्यष्टो दिशाम्यहम् పెద్దమ్మ తల్లి అయి నమః. వీర్యస్య శ్రీమన్మహావిశ్వకర్మణః అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల సప్తలోకానాం ఉపరితలే ఐరావత పుండరీకవాం సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే నామని మండల మండితే వాయు కుబేర ఈశానాశ్వరి పాలకే పరికల్పితే అంగమంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాల కేరళ చోళ ఆచార గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట గర్వాట బంగాళ మానాట పాండ్య పులిందాంధ్ర శాంత బోధన ముక్కురు గురు గాంధార విదర్భ వినేని మహాదుర్జర యావనాథాల సార్వజేని సింధు వన్యాన్నేక దేశ భాషా విరాజితే గంగా యమునా సరస్వతి కృష్ణవేణి పుణ్య నది పంచాశత్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య యంత్రం. ఏ విగ్రహానికైనా కూడా శక్తి రావాలంటే మంత్రము, యంత్రము, తంత్రము ఈ మూడింటి ఫలితంతో విగ్రహానికి శక్తి వస్తుంది. అటువంటి ఈ యొక్క యంత్రాన్ని మీరందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఈ యంత్రం కింద మనం ఈ యంత్రం కింద పెట్టేటువంటి పాదరసం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే పెరిక్యూర్. అర్థమైందా? ఈ పాదరసాన్ని మనమంతా కూడా శివుడి వీర్యంగా చెప్పుకుంటాం. ఉద్భవనం నుండి
ప్రతి దేవుడు కూడా ఉద్భవించి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆ యొక్క శివుడికి ఇవ్వమైనటువంటి పాదరసాన్ని ఈ యంత్రం కింద మనం పెట్టడం జరుగుతోంది. ఈ యొక్క పాదరసాన్ని కూడా మీకు చూపించడం జరిగింది. అదేవిధంగా పంచలోహాలు ముత్యము, పగడము, బంగారం, రాగి, వెండి, అదేవిధంగా నవరత్నాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 రకాలైనటువంటి నవరత్నాలు ఈ నవరత్నాలని ఈ యంత్రం పైన పెట్టడం జరుగుతుంది. జరుగుతుంది. యంత్రానికి పాదరసంలో ఉన్నటువంటి శక్తి శక్తి యంత్రానికి వచ్చి ఆ యంత్రం పైన ఈ నవరత్నాలు ఉచ్చపడడం బంగారం వేయడం చేత వీటి శక్తి కూడా యంత్రాన్ని అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. ఇటువంటి దైవ కార్యక్రమాలని చూడడం చేయడం ఇదంతా కూడా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తూ ఉండాలి. అందరూ కూడా మంచిగా అమ్మవారిని మనసులో స్మరణ చేయండి. ఈ నూతన ప్రతిష్ఠ చేస్తూ ఉన్నటువంటి శుభ సమయం నుండి మా జీవితంలో ఉన్నటువంటి సకల కష్టములన్నీ కూడా తొలగిపోయి సుఖము, సౌఖ్యము, భోగము, భాగ్యం అన్ని కూడా మా వెంట ఉండాలని నమస్కారం చేయండి. మీరందరూ కూడా చూడొచ్చు. 8:40 మనం అనుకున్నటువంటి శుభ సుముహూర్తము. ఆ చిన్నగా నాన్న చప్పుడు చిన్న కొట్టండి బిడ్డ. శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. 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 Thank you.
వందే సూర్యశశాంకవహనినయనం వందే ముకుందః ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. అదేవిధంగా ఆ యొక్క స్వామివారి యొక్క తన్నో పోతురాని ప్రచోదయాత్ అమ్మవారికి భక్తుగా ఉంటూ అన్నగా తమ్ముడిగా కొడుకుగా ఉంటూ ఎప్పుడూ కూడా ఎటువంటి దుష్ట శక్తిని అమ్మవారి వరకు కూడా వెళ్లకుండా కాపాడుకునేటువంటి ఆ యొక్క పోతురాజ స్వామి వారి యొక్క యంత్రాన్ని మనం స్థాపన చేస్తూ ఉన్నాం. ఆ యంత్రాన్ని కూడా అందరూ కూడా చూసి నమస్కారం చేయండి. ఇప్పుడు అక్కడంటే మీకు చూపించడానికి దగ్గరగా అనుకోవట్లేదు, కానీ ఇక్కడ బీజాక్షరాలతో చెక్కబడినటువంటి మంత్రాలు, తర్వాత శత్రుపీడలు, ప్రయోగ పీడలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి అందరూ కూడా. ఆయన తప్పుడు గట్టి మేళ బిడ్డ, గట్టి కొట్టాలి తప్పుడు. కొంచెం దూరంగా ఉండండి. రెండవ విషయం, అయ్యా పెద్ద మనుషులు ఇక్కడ రావాలి. అమ్మవారి విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళాలి.
నేత్రత్రయాయ షడో ఓం శ్రీ వంశికాయ షడో భవస్వరోమితి స్వామినే నమః ధ్యానం సమర్పయామి ఉపచారకేణ స్నానం సమర్పయామి వస్త్రేణోపవీతం సమర్పయామి శ్రీగంధ చందన హరిద్రాచూర్ణ కుంకుమావిలేపనం సమర్పయామి. ఓం శ్రీ పెద్దమ్మ తల్లి అయి నమః. దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే నమోస్తుతే. ధూపదీపానంతరం మోగించేద్దాం గాన భజన అంబరమంటే సంబరానా. ఒగ్గుడోలు గజ్జల్ల లాగులు కోలాటాలు జాజిరి మోతల్లు.
దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ గనగన గంటలు దనదన దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ పట్టు సీరెను తల్లికి గట్టి పసుపు కుంకుమల పారాని మూసి పసుపు కుంకుమల పారాని మూసి పట్టు సీరెను తల్లికి గట్టి పట్టు సీరెను తల్లికి గట్టి పసుపు కుంకుమల పారాని మూసి పసుపు కుంకుమల పారాని మూసి పట్టు సీరెను తల్లికి గట్టి పసుపు కుంకుమల పారాని మూసి పట్టు సీరెను తల్లికి గట్టి పసుపు కుంకుమల పారాని మూసి రగరగ మెరిసే రత్నాల గాజులు పెద్దమ్మకు పేరైన గొలుసులు బలిరే మాయమ్మ పెద్దమ్మ గనగన గంటలు దనదన దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ గనగన గంటలు దనదన దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ ఓరినుగాని తరించలింగగిరి నీ చూపులతో వరించే పల్లెసిరి ఆ కొండ మీద గట్టిన స్వామి గుడి మా గుండె నిండా మోగని నామసడి దొడ్డవారి ఇంటిలోన పూసిన పువ్వు సేవకు నిలువెత్తు రూపం నువ్వు దొడ్డ మోహన రావు నీ అడుగులతో అడుగంటిన మడుగులు పొంగెను భగీరథ నీతో ఊరి చెరువులు పిరోసెను భగీరథ నీతో ఊరి చెరువులు పిరోసెను పాలకంకి పత్తుల పంట మీది పక్షిల పాలకంకి పత్తుల పంట మీది పక్షిల రతద గ్రామాలు నిన్ను హత్తుక ముద్దాడెను దానగుణం కల్లని త్యాగం ఊరేగెను కల్లు సారలు బెల్లపు శాఖలు కల్లు సారలు బెల్లపు శాఖలు గుప్పు గుప్పున గుగ్గిలాలు గుప్పు గుప్పున గుగ్గిలాలు కల్లు సారలు బెల్లపు శాఖలు కల్లు సారలు బెల్లపు శాఖలు గుప్పు గుప్పున గుగ్గిలాలు గుప్పు గుప్పున గుగ్గిలాలు కల్లు సారలు బెల్లపు శాఖలు గుప్పు గుప్పున గుగ్గిలాలు కల్లు సారలు బెల్లపు శాఖలు గుప్పు గుప్పున గుగ్గిలాలు కుక్క గులాలు కుంకుమ రాసులు మత్త గొలుపులు మైసాచి పొగలు బలిరే మాయమ్మ పెద్దమ్మ గనగన గంటలు దనదన దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ గనగన గంటలు దనదన దరుగులు దగదగ కాంతులు దండిగ పూజలు బలిరే మాయమ్మ పెద్దమ్మ
చూడు చూడు మా తల్లి చూడు పూజల్ల నడుమ మెరిసింది నేడు నిమ్మకాయ దండలు బండారి కుంకుమ నిమ్మకాయ దండలు బండారి కుంకుమ మైసాచి పొగలతో మై మరిసిపోతుంది